హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఫ్లాగ్ హోస్టింగ్ మిషన్ ఎలా తయారు చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. సో నా ఫస్ట్ వీడియోని మీరే చూడొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం నేను ఫామ్ షీట్ని అయితే యూస్ చేస్తున్నాను. సో 2 స్క్వేర్ షేప్ ఫామ్ షీట్స్ అలాగే 4 రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫామ్ షీట్స్ని. సో ఇప్పుడైతే ఒక ఫామ్ షీట్ని అయితే తీసుకొని సో ఏదైతే రెక్టాంగిల్ చేసాం కదా, సో అలాంటిది ఒకటైతే తీసుకొని మధ్యలో టేప్ అయితే వేసి అంటించుకున్నాను. సో ఇక్కడ జారిపోకోకుండా. సో అలాగే గ్లూ వేసినప్పుడు మ్యాట్కి అయితే అంటుకోకుండా ఉండడం కోసం. సో నేను దాన్ని అలాగే బెండ్ చేసి గ్లూ వేసి అయితే అంటించేసుకున్నాను. సో దీంతో ఒక బాక్స్ లాంటిది అయితే తయారు చేయాలన్నమాట. సో అలాగే ఇంక మిగిలిన త్రీ సైడ్స్ కూడా ఈ ఫామ్ షీట్ రెక్టాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే పెట్టేసి గ్లూ వేసి అంటించేసుకున్నాను. సో మీరు చూడొచ్చు, అంటించేసాను. సో అలాగే పైన టాప్ కవర్ అనమాట. సో మీరు చూడొచ్చు, బాక్స్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఈ లోపలనే మనం కాంపోనెంట్స్ అన్ని ప్లేస్ చేస్తాం. మోటార్స్, బ్యాటరీస్ అన్నీ. మోటార్ డైరెక్షన్ని కంట్రోల్ చేయడం కోసం అయితే నేను ఇప్పుడు పుష్ బటన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనమాట. సో 2 పుష్ బటన్స్ అయితే తీసుకున్నాను. సో అలాగే మిడిల్‌లో 2 పుష్ బటన్స్ యొక్క పిన్స్ అయితే సోల్డరింగ్ చేసేసుకున్నాను. సో ఇది అవుట్‌పుట్ అయితే తీసుకోవచ్చు అక్కడి నుంచి. సో తర్వాత ఏదైతే 3 వైర్స్ అయితే తీసుకున్నానో, సో దాంట్లో 2 వైర్స్ అనేవి సప్లై వైర్స్ అనమాట. సో అవి 2 స్విచెస్‌కి అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. సో మిడిల్‌లో వైర్ ఉంది కదా, వైట్ వైరు. సో అది అవుట్‌పుట్ వైర్ అనమాట. ఇప్పుడు 7 వోల్ట్స్ బ్యాటరీని అయితే తీసుకున్నాను. సో అలాగే ఒక గేర్ మోటర్ అనమాట, 150 ఆర్‌పిఎంది తీసుకున్నాను. సో ఏదైతే మనం సోల్డరింగ్ చేసుకున్నాం కదా, డైరెక్షన్ పుష్ బటన్స్, సో ఆ వైర్‌ని అయితే తీసుకున్నాను. సో ఏదైతే అవుట్‌పుట్ వైర్ ఉంది కదా, సో అంటే మిడిల్ వైర్ పుష్ బటన్‌ది, సో అన్ని మోటార్‌కి అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. సో ఆల్రెడీ 2 వైర్స్ అయితే ఫీమేల్ జాకెట్‌కి అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. సో మీరు చూడొచ్చు కనెక్టర్‌కి. సో తర్వాత మోటార్ వైర్ వచ్చేసి ఏదైతే 7 వోల్ట్స్ సిరీస్‌లో ఉంది కదా, సో 3.7 వోల్ట్స్‌కి అయితే కనెక్ట్ చేసుకున్నాను అనమాట, ప్లస్ మైనస్‌కి. సో తర్వాత ఇంక 2 వైర్స్ ఉన్నాయి కదా, సో ఇన్పుట్ వైర్స్, దానిలోకైతే సప్లైని అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడైతే టెస్ట్ చేసి చూపిస్తాను. సో నేను టేప్ అయితే వేశాను. సో డైరెక్షన్ అయితే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బటన్ ప్రెస్ చేయగానే క్లాక్ వైజ్ అయితే తిరుగుతుంది. సో అలాగే సెకండ్ బటన్ ప్రెస్ చేయగానే యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరుగుతుందనమాట. సో మీరు చూడొచ్చు, డైరెక్షన్ అయితే కంట్రోల్ అయిపోతుందనమాట. సో ఇంతటితో మనకి డైరెక్షన్ కంట్రోల్ మోటార్ సర్క్యూట్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి సో నేను 2 పెన్స్‌ని అయితే తీసుకొని గ్లూ వేసి అంటించేసాననమాట ఆపోజిట్ సైడ్స్‌లో. సో రిమూవబుల్ గుండా పోల్ తయారు చేయాలి కదా, సో ఆ పోల్ కోసం. సో క్యాప్స్ అయితే చూడొచ్చు, క్యాప్స్ దగ్గర నేను హోల్స్ అయితే పెట్టాను. సో దారంను అయితే తీసుకోవడం కోసం. సో బాక్స్ అయితే చేసుకున్నాను కదా, ఆ బాక్స్ అయితే తీసుకున్నాను. సో మీరు చూడొచ్చు, టాప్ కవర్ పైన నేను ఫామ్ షీట్స్‌తో స్టెప్స్ లాగా అయితే పెట్టాను. సో లుక్ బాగుంటుందనేసి. సో ఏదైతే పోల్ చేసుకున్నాం కదా, సో దాని యొక్క క్యాప్ అయితే తీసాను. సో హోల్డ్ చేసిన చోటైతే ఆ క్యాప్‌ని పెట్టాననమాట. సో ఇది ఎందుకు ఈ సిస్టమ్ యూజ్ చేశానంటే, సో రీయూజబుల్‌గా ఉంటుంది. అలాగే పోల్‌ని రిమూవ్ చేసుకోవచ్చనమాట. ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వదు. సో ఈ క్యాప్ అయితే సెట్ చేసుకున్నాను కదా, సో గ్లూ వేసి అయితే అంటించేసుకున్నాను దీన్ని. సో నాకు పర్ఫెక్ట్‌గా అయితే కూర్చుంది. సో మీరు మీ వెర్షన్‌లో చూసుకోండి. సో ఇప్పుడైతే మొత్తాన్నయితే ఏదైతే మనం సర్క్యూట్ చేసాం కదా, సో మోటార్, బ్యాటరీస్, డైరెక్షన్ స్విచెస్ అన్నిట్లో అయితే దీంట్లో అయితే ప్లేస్ చేసేస్తున్నాను బాక్స్‌లో. సో ఇది కంప్లీట్ చేసేలోపు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ నా వీడియో మీరే చూడొచ్చు. వీడియో ఒక లైక్ చేసేయండి. సో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో నేను దారాన్ని అయితే ఎక్కిస్తున్నాను, మీరు చూడండి. సో అయితే బయటికి తీసాను క్యాప్లోంచి. సో తర్వాత వచ్చేసి ఏదైతే బయటికి తీసాం కదా క్యాప్లోంచి, సో ఆ దారాన్ని వచ్చేసి గేర్ మోటార్ యొక్క షాఫ్ట్‌కి అయితే గ్లూ వేసి అయితే అంటించేసుకున్నాను. అలాగే గుర్తుపెట్టుకోండి గైస్, సో ఎక్కువ షాఫ్ట్ దగ్గర గ్లూ వేశారంటే షాఫ్ట్ అనేది రొటేట్ అవ్వదనమాట. సో లైట్‌గా గ్లూ వేయాలి. సో నేను ఇప్పుడైతే అలాగే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో నేను సింగిల్ డ్రాప్ మాత్రమే గ్లూ వేసి తీసేస్తున్నాను. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఏదైతే పోల్ అయితే తయారు చేసుకున్నాం కదా 2 పెన్స్‌తో, సో దాంట్లోకైతే నేను దారాన్ని అయితే ఎక్కించి పెట్టుకున్నాను, మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే నిలబెట్టి చూపిస్తాను. సో మీరు చూడొచ్చు. సో మొత్తం దారాన్ని అయితే బయటికి గీసి డిటాచబుల్‌గా ఉంటుందనేసి ఇలా తీసుకున్నాను. సో మీరు చూడొచ్చు, ఇన్సర్ట్ చేయగానే అయితే సెట్ అయిపోయింది. సో దారాన్ని మొత్తాన్ని అయితే బయటికి ఎగ్గేసాను. సో ఇప్పుడైతే రీఫిల్స్ అయితే తీసుకున్నాను. 2 రీఫిల్స్ తీసుకొని దాంట్లో కూడా దారం ఎక్కిచ్చేస్తున్నాను. సో మ్యాగ్నెటిక్ సిస్టమ్ అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట దీంట్లో. సో ఇప్పుడొచ్చేసి వైర్ ఎగ్గాం కదా, సో ఆ రీఫిల్స్‌లో నుంచి బయటికి కొంత వైర్‌ని అయితే తీద్దాం బయటికి. అంటే దారాన్ని బయటికి తీసేద్దాం. సో పూర్తిగా కాదు, కొద్దిగా. సో నేను ఒక మెటాలిక్ పీస్‌ని అయితే తీసుకున్నాను, మీరు చూడొచ్చు.
సో ఏదైతే మనం బయటికి ఎగ్గాం గదా! ఆ వైర్‌ని అయితే మిడిల్‌లో కట్ చేసుకొని ఈ మెటాలిక్ పీస్ ఏదైతే ఉందో దాన్నయితే అంటించేయాలనమాట. సో నేను అంటించిన తర్వాత మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు. సో అయితే నేను అంటించేసాను మీరు చూడొచ్చు 2 దారాల మధ్య. సో ఇప్పుడు ఈ దారాన్ని మొత్తాన్ని లోపలికైతే ఏదైతే రీఫిల్స్ ఉన్నాయో దాంట్లో నుంచి అయితే ఎగ్గేస్తున్నాను. సో ఎగ్గేసిన తర్వాత మొత్తం సెట్ చేసి టెస్ట్ చేద్దాం. సో చూడొచ్చు మ్యాగ్నెటిక్ సిస్టమ్ అన్నాను గదా! సో మ్యాగ్నెట్స్ అయితే అంటించాను. సో ఫ్లాగ్ అయితే అతుక్కుంది. సో ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. సో పైకైతే వెళ్తూ అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనమాట. కింద అయితే పడిపోయింది. సో ఎందుకంటే పైప్ సైజ్ అయితే సరిపోలేదు. నేనైతే మళ్ళీ పైప్ సైజ్ చేంజ్ చేశాను. మీరు చూడొచ్చు. సో అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే పైకెళ్ళిపోయిందనమాట. వీడియోకి ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేసేయండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్.